హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే బ్లాగ్ వచ్చేసి మా వీధిలో అన్న సంతర్పణ ఏ విధంగా జరుపుకున్నామో అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు క్లియర్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దానికి కుకింగ్ సెక్షన్కి కొంచెం అయితే అందరం కూర్చొని హెల్ప్ అయితే చేసేసుకున్నాము. తర్వాత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య భగవానునికి పూజ అయితే చేసామన్నమాట. దానికి మేము బూర్లు అయితే సూర్యదేవునికి సమర్పించాము. సో అది ఏ విధంగా ఆడవాళ్ళు అనేది పట్టుకున్నారో మీకు ఈ వీడియోలో చూసేయండి. ఇంకా ఉన్నాయి వదినా, ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. రే రే పిల్లల్ని రమ్మను. నాకు మొక్క ఎట్టి నువ్వు మొక్క పట్టుకెళ్ళి సో ఈ విధంగా అయితే మేము సూర్య భగవానునికి పూజ అయితే చేసేసాము. తర్వాత అన్నసంతర్పణ అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు ఒక్క విషయం చెప్పాలి ఏంటంటే మాది నిమజ్జనం అయితే ఎప్పుడో అయిపోయింది. సో నిమజ్జనం తర్వాత మేము అన్నసంతర్పణ అనేది పెట్టుకుంటామన్నమాట ఎవ్రీ ఇయర్. అంటే ఇక్కడ రూల్ ఏమో తెలియదు కానీ ఇక్కడ చాలామంది దేవుడికి నిమజ్జనం అయిన తర్వాత అన్నసంతర్పణ అనేది పెట్టుకుంటారు. సో ఇక్కడ మేము నిమజ్జనం అయిన తర్వాత అన్నసంతర్పణ అనేది పెట్టుకున్నాం అన్నమాట. సో నిమజ్జనం వీడియో కూడా మీకు పెడతాను నేను, లెందీ వీడియో. స్టే ట్యూన్. ఇక్కడ ఏ విధంగా కుకింగ్ అయితే చేసుకున్నామో అవంతా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పేస్తున్నాను. ఇంకెందుకు లేట్ అండి, వీడియో అయితే మనం ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు దాని వెనకనే చాలామంది హస్తాలు ఉంటాయండి. అంటే డొనేషన్స్ కానీ మనం ఏదైనా ఈవెంట్ చేస్తే అందరం కలిసి చేస్తేనే అది అవుతుంది. ఏ ఒక్కరి వల్ల నువ్వు తోపు నేను తురుము అలాంటి వాటి వల్ల అయితే అవ్వదు. సో అందరం కూడా యూనిటీగా ఉంటేనే ఆ కార్యక్రమం అనేది ఫుల్ఫిల్ అవుతుంది. దీని వెనకన చాలామంది శ్రమ ఉంది. ఇంత సక్సెస్ఫుల్గా ఈ ఈవెంట్ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే చాలామంది హెల్ప్ చేశారన్నమాట, ప్రతి ఒక్కరు కూడా. అండ్ నెక్స్ట్ డొనేషన్స్ అండి. ఒక్కొక్కరు కూడా మేము కూడా రైస్ బ్యాగ్ ఇస్తాం, మేము ఆయిల్ ఇస్తాం, అండ్ నెక్స్ట్ వెజిటేబుల్స్ ఇస్తాం, రాజ్మా, బూందీ, ఇలా చాలా డొనేషన్స్ వచ్చినాయన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. సో ఇటువంటి డొనేషన్స్ కర్డ్ కానీ పన్నీర్ ఇంకా చాలా డొనేషన్స్ వచ్చాయన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం స్పాన్సరింగ్ అనేది చేశారు. అండ్ నెక్స్ట్ మనం భోజనం తినే ప్లేట్స్, వాటర్ ప్యాకెట్స్, ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్కటి కూడా అలా సేవా దృక్పథంతో ముందుకు వచ్చి మేము ఇస్తాము అని వచ్చి ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా చాలా కృతజ్ఞతలండి. ఎందుకంటే అలా ఇవ్వడం కూడా ఈ రోజుల్లో ఎవరు ఇస్తున్నారు, ఎవరు ఇవ్వటం లేదు. సో అందరి వల్ల కూడా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా అదే కంప్లీట్ అయ్యింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పనులు మానుకొని వచ్చి చాలా హెల్ప్ చేశారండి. ఈ ఈవెంట్ ఎంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందంటే నేను ఎంత ఎక్సైట్మెంట్గా మీకు చెప్తున్నాను అంటే మీరే ఒక్కసారి
చూడండి, వీడియో అంతా చూస్తే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇందులోని ఇన్వాల్వ్ అయ్యి మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ కూడా అయిపోయింది. అదంతా కొంచెం సెటిల్ అయ్యి మళ్ళీ రైస్ ప్యాక్స్ మిగిలినవన్నీ కూడా వాపస్ ఇచ్చి లెక్కలన్నీ చూసుకొని కిరాణాకి సబ్మిట్ చేసి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. టెంట్ హౌస్ ఒక్కటి అనుకుంటాం మనం అయిపోతుందిలే అని, కానీ నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్. అది కొంచెం శ్రమతో కూడిన పని. అన్నముల కన్నా అన్నదానమే మంచిది అంటారు కదా. అంటే మనం నలుగురికి కూడా భోజనం పెట్టి వాళ్ళ ఆకలిని తీర్చడం అనేది చాలా గొప్ప కార్యం అది. అలాంటిది వినాయక చవితి రోజు ప్రతి సంవత్సరం మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ ఇయర్ కూడా ఉంటుంది నా వీడియోస్లోనే, ఒకసారి మీరు వెళ్ళి చూసేయండి. వినాయక చవితి అంటే చింతపల్లిలో చాలా కన్నులు విందుగా చేస్తారు పండుగ. ప్రతి వీధిలో కూడా వినాయకుడిని ప్రతిష్ఠించుకొని పూజ చేసుకొని ఏ వీధికి ఆ వీధి అన్న సంతర్పణ ఒక్కొక్క రోజు యూనిటీగా పెట్టుకుంటారన్నమాట. అంటే ఈ వీధి మేము ఈ రోజు పెట్టుకున్నామంటే మళ్ళీ ఆ రోజు వేరే వాళ్ళు, తర్వాత రోజు వేరే వాళ్ళు, అలా డేట్స్ డిసైడ్ చేస్తారు. నాకు ఇక్కడ మాత్రం చాలా బాగా నచ్చుతుంది వినాయక చవితి అనేది. ఇంకా అంటే నేను ఎక్కడ కూడా చూడలేదు ఇలాగ ప్రతి దగ్గర వీధికి ఒక వినాయకుని పెట్టుకోవడం. సో ఇక్కడ అయితే ఇలా చేస్తారు. సో మీ ఊర్లో ఎలా చేస్తారో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, లాస్ట్ అయితే పన్నీర్ అవన్నీ కట్ చేసేసాము కదా. సో లాస్ట్ పన్నీర్ కర్రీకి అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్ అన్నీ అయిపోయినాయి, లాస్ట్ పన్నీర్ కర్రీ ఒక్కటే ఉందన్నమాట. సో ఆ రోజు ఐటమ్స్ ఏంటి అనేది మీరు చూడండి వీడియోలోని. పన్నీర్ కర్రీ ఒకటి, నెక్స్ట్ బూందీ, ములంకాడ, రాజ్మా, పులిహోర, బిర్యానీ, కచంబర్, స్వీట్ వచ్చేసి బ్రెడ్ హల్వా, అండ్ నెక్స్ట్ అరటిపండు. పండు అనేది పెట్టాలి కదా, సో అరటిపండు, రైస్, సాంబార్, పాపడ్స్. సో ఇలా అనేది అన్నసంతర్పణ తరపున దిగ్విజయంగా కంప్లీట్ అయ్యింది. అయిన తర్వాత మా అవతారాలు అయితే చూసారా, మార్నింగ్ వచ్చేసాము ఇంటి దగ్గరండి. సో వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ వడ్డించడానికి అయితే రెడీ అయిపోయాము. సో నాకు ఈ వీడియో తీసి బాగా హెల్ప్ చేసిన మధు గారికి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వినాయకుడికి అన్ని ఐటమ్స్ కూడా పెట్టి గణనాథుడికి పూజ చేసాము. పూజ చేసిన తర్వాత సో ఇప్పుడు అన్నసంతర్పణ అనేది స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో మా ఊర్లో ఏంటంటే వినాయకుడి నిమజ్జనం అయిన తర్వాత అన్నసంతర్పణ అనేది పెట్టుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా. సో ఇక్కడ చింతపల్లిలో చాలా మట్టుగా ఇలాగనే చేస్తారు. నిమజ్జనం అయిన తర్వాత అన్నసంతర్పణ అనేది పెట్టుకుంటారు అన్నమాట. ఎందుకంటే చాలా బొమ్మలు ఉంటాయి కదండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకోవడం వల్ల ఇలా అనేది ప్లాన్ చేసుకుంటారు అన్నమాట. సో ఇక్కడైతే అయిపోయిన తర్వాత మార్నింగ్ కూడా చూసారు కదా, సూర్యభగవాన్కి ఆ రోజు క్లైమేట్, ముందు రోజు వర్షం పడిపోయింది, ఆ రోజు క్లైమేట్ కొంచెం బాగుండాలి అని సూర్యదేవునికి పూజ కూడా చేసేసాము. సో మా గ్యాంగ్ అయితే రెడీ అయిపోయాము. ఇంకా చూసారు కదా, ఇలా అయితే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భోజనాలకి అయితే ఎలా ఉంది టేస్ట్ అనేసి అందరికీ కూడా చూపించాం. బాగానే ఉన్నాయి టేస్ట్ అనేసి అన్నారు. అంతా రెడీ అయిపోయిన తర్వాత భోజనాలు అయితే క్రౌడ్ మామూలుగా లేదు. నాకు కూడా కళ్ళు తిరిగిపోయి, అంత ఎండ. నిజంగా సూర్య భగవానుడికి మాత్రం థ్యాంక్స్ చెప్పుకోవాలి. గాడ్ ఈజ్ గ్రేట్. ఆ రోజు మాత్రం క్లైమేట్ చాలా బాగుంది. మధు గారు ఇతనే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నారు కదా, అతనే. మన యూట్యూబర్ సుమలత గారు కూడా వచ్చారు. సో హ్యాపీగా అనిపించింది. ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ పిల్లలతో కొంచెం దింసా, పెద్దవాళ్ళు కూడా. నెక్స్ట్ పండు మాస్టర్ సాంగ్, ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, ఆ సాంగ్ కూడా డ్యాన్స్ చేసామన్నమాట. ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. ఈవెంట్ అంతా కూడా నీట్గా అయిపోయింది. బోలో గణపతి మహారాజ్కి జై. వినాయకుడు అంటే అందరికీ కూడా పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన దేవుడు. అలాంటి వినాయకుడి నిమజ్జనం అండ్ అన్నసంతర్పణ కూడా చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇక్కడ కూర్చున్న ప్రతి కమిటీ సభ్యులు వాళ్ళు అంతా కూడా, వాళ్ళందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. అంటే లేడీస్ ఉంటే ఇంత యూనిటీగా ఉండడం అనేది కష్టం కదా. సో అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఈవెంట్ అనేది కంప్లీట్ చేశారు. మార్నింగ్ టు నైట్ వరకు ఉండి వాళ్ళ అమూల్యమైన టైంని స్పెండ్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను.
సో మీకు ఇంకా ఏ విధమైన వీడియోస్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒక్కొక్కటి అంటే అన్నీ ఒక విధంగానే తీస్తే బోర్గా ఉంటుంది కదా. హోమ్ మేకర్ అంటే అన్ని వీడియోస్ వస్తాయండి. ఒక్కరు ఒక వీడియో చేయాలి, ఒకరు ఒక వీడియో చేయాలని ఉండదు. అంటే ఒకే టాపిక్ మీద చేయాలి అన్న కష్టం కదా. సో అలా చేయలేం మనం. కాబట్టి డిఫరెంట్గా వస్తాయి హోమ్ మేకర్వి. అంటే ఒక అతను మెసేజ్ చేస్తున్నారు కొంచెం లేడీ ఓరియంటెడ్గా చేయాలి అని. ఈ ప్రతిదీ కూడా లేడీకి సంబంధించిందేనండి. ఇప్పుడు ఇన్వాల్వేషన్ అంతా కూడా లేడీసే ఉంటున్నారు నా వీడియోలో. నేను రీల్స్ చేస్తున్నానంటే ఐఎమ్ఏ లేడీ, వీడియోస్ తీస్తున్నాను. ప్రతి దగ్గర వెళ్ళిన దగ్గర హోమ్ మేకర్ అంటే మనం ఎక్కడికి వెళ్ళి ఏ ఇన్స్టెంట్ పోస్ట్ చేయడమే. అండ్ వీడియో అయితే చూసేసారు కదా. మీకు వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా మరెన్నో వీడియోస్ కొరకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియోని తీసి నాకు ఎంకరేజ్ చేసిన మధు గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.